ఇక ఏలూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గ్యాస్ కొరత మంత్రి చెప్పిన మాట ఇదే అంటూ మనకు అనిపిస్తుంది. అంతా పుకార్లే అంటూ మనకి ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక ముందుగా ఏలూరు లేటెస్ట్ అప్డేట్ చర్చించే ముందు ఏలూరు జిల్లా ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏలూరు జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది కొల్లేరు సరస్సు. ఆసియాలో పెద్ద తీయని నీటి సరస్సులో ఇది ఒక ప్రధానమైనదిగా మనం చెప్పవచ్చు. అలాగే వలస పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆక్వా కల్చర్ లో ముందంజలో ఉంది ఏలూరే. ఇక పర్యావరణ పరిరక్షణకు కీలకంగా మారింది. అలాగే చేపల పెంపకం విస్తృతంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా సరస్సు జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంటుంది. ఇక ప్రకృతి సంపదకు కేంద్రంగా నిలిచింది ఏలూరు జిల్లా. ఇక ఇవాళ లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక ప్రజలు గ్యాస్ కొరతపై ఆందోళన చెందవద్దని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రజలు అనవసరంగా అదనపు బుకింగ్స్ చేయవద్దు అని, పానిక్ అయి బుకింగ్స్ చేయవద్దు అని మంత్రి స్పష్టంగా సూచించినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే స్పష్టత ఇచ్చారు. ఏలూరు జిల్లాలో పర్యటించిన ఆయన గ్యాస్ సరఫరాలపై ఉన్న అపోహలను కొట్టిపారేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ కు అనుగుణంగా సిలిండర్లు ఉన్నాయని, సరఫరా చేస్తున్నామని, ఎక్కడా కొరత లేదని ఆయన చెబుతూనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే కేవలం ఏలూరు జిల్లాలోనే బుకింగ్స్ భారీగా పెరగటం వల్ల ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని చెప్పి ఆయన చెప్పడం అయితే మనం చూసాం. అలాగే ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని, వినియోగదారులు అసలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో సాధారణంగా రోజుకు 12,000 బుకింగ్స్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం అది 50,000కు చేరిందని. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా చాలా మంది పానిక్ అయి అవసరం లేకపోయినా అసలు గ్యాస్ అందుబాటులో ఉందా లేదా అన్న టెస్టింగ్ కి బుకింగ్స్ చేస్తున్నారు. దానివల్ల అయితే ఈ కొరత ఏర్పడడం అయితే జరుగుతుంది. ఇక దీనివల్ల కొంత ఒత్తిడిని వివరించారు. అలాగే ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంకు భారీ షిప్ ద్వారా అదనపు గ్యాస్ నిల్వలు దిగుమతి కానున్నాయని, దీనితో సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. గ్యాస్ అంశంతో పాటు పలు అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలతోటి ఆయన చర్చించిన దిశగా మనం చూడొచ్చు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర నివేదిక సమర్పిస్తారని అలాగే నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో సమగ్ర నివేదిక ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబుకు అందజేసి అక్కడ పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని, కంగారు పడొద్దు అని ఆయన స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మురళి. గుడ్ మార్నింగ్ గగన. మురళి చెప్పండి, రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరా స్థితి ప్రస్తుతం ఎలా ఉంది, ముఖ్యంగా ఏలూరులో? రాష్ట్రంలో కూడా పానిక్ బుకింగ్ల కారణంగానే ఈ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఏలూరు జిల్లాకు సమీక్షా సమావేశానికి వచ్చిన మంత్రి అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజు 2 లక్షల బుకింగ్లు జరుగుతుంటే ఈ గత 4-5 రోజులుగా అయితే 3,50,000 4 లక్షల బుకింగ్లు జరుగుతున్న నేపథ్యం, అంటే పానిక్ బుకింగ్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా సుమారు 2,50,000 గ్యాస్ బండ్లు సరఫరా అయితే చేస్తున్నామని చెప్పి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పానిక్ బుకింగ్లు ఎవరు చేయొద్దు, అవసరమైన బుకింగ్లు మాత్రమే చేయండి, అంటే అపోహలను పుకార్లను నమ్మొద్దంటూ కూడా మంత్రి ప్రజలకు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ డొమెస్టిక్ అవసరాలకు సంబంధించి పూర్తిగా అందుబాటులో ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా రివ్యూస్ చేస్తున్నారు. డొమెస్టిక్ సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఒకేసారి బుకింగ్ చేస్తున్న కారణంగా ఆ గ్యాస్ సంబంధించి ఏజెన్సీలు, సర్వర్లు అవన్నీ కూడా ఇబ్బందుల నేపథ్యంలోనే గ్యాస్ సరఫరాకి ఆటంకం కలుగుతుంది తప్ప గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ కూడా జేసీలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాము.
రోజు కూడా ఈ పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ అధికారులతోనూ జాయింట్ కలెక్టర్లతో కూడా గ్యాస్ పై అయితే సమీక్షలు చేస్తూ గ్యాస్ ఏ విధంగా బుక్ చేస్తున్నారు, ఎంత మేర ప్రజలకు అందుతుంది అనే దానిపైన కూడా రోజు సమీక్ష చేస్తూ ఆ గ్యాస్ కి సంబంధించి ఒక పరిష్కార దిశగా ప్రయాణం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 21వ తారీఖు సంబంధించి భారీ నిల్వలు కూడా విశాఖపట్నానికి రానున్నాయి. దీని కారణంగా కూడా ఇంకా దీనికి సంబంధించి ఇంకా మెరుగుపడుతుందంటూ కూడా మంత్రి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాకి చూసినట్లయితే రోజుకి 12 నుంచి 13,000 బుకింగ్ జరిగాయి, సరఫరా జరిగేది. ఈ గత 4-5 రోజుల కారణంగా సోషల్ మీడియాలోనూ అలాగే ఈ యుద్ధ కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుంది అంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో అంటే రోజుకి 50,000 బుకింగ్స్ జరుగుతున్నాయి. దీని కారణంగానే ఇదంతా కూడా జరుగుతుంది, ఇదే మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు అంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనితో పాటుగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఐవీఆర్ఎస్ ప్రకారం ఇప్పటికే జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజల పనితీరు అంటే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రజల నుంచే నేరుగా ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటిపై సమీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై కూడా మొత్తం ఒక నివేదిక ఇవ్వండి అంటూ కూడా ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ఎమ్మెల్యేలు అందరితో కూడా సుమారు 3 గంటల పాటు సమీక్ష కూడా చేశారు. అంటే ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరులో శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉన్నారంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఒక 50 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి అంశం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలను పనితీరు పెంచుకుని ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలకైతే సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా ముఖ్యంగా జిల్లాలో ఉన్న భూములకు సంబంధించి ఇంతకు ముందు ఏపీఐఐసికి ఇచ్చిన సుమారు 170 ఎకరాల భూమి అంటే దెందులూరు నియోజకవర్గంలో ఉన్న భూములు కూడా పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా దెందులూరు ఎమ్మెల్యే చేసిన సూచనకైతే మంత్రి స్పందించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి టెంపుల్ సిటీగా ఉంటుంది. అటు ద్వారకా తిరుమల కానివ్వండి, ఆ పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానివ్వండి, వీటిలన్నిట్లో అంటే ఒక పక్క కొల్లేరు కానివ్వండి, వీటిలన్నిటిలో కనెక్టివిటీ చేస్తూ కూడా టూరిజం పెంపొందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం కూడా రంగం సిద్ధమవుతుందంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నాదెండ్ల చెప్పినట్టు ఎల్పిజి అదనపు గ్యాస్ అయితే కొన్ని రోజుల్లో రానుంది అని తెలుస్తుంది. అలాగే అదనపు గ్యాస్ నిల్వలు వచ్చిన తర్వాత ఏ రకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది మురళి? ముఖ్యంగా ఈ గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ కు సంబంధించి అయితే ఏ విధమైన కొరత లేదు. అంటే ప్రజలు పానిక్ అయిపోయి గ్యాస్ బండ్లు అంటే ఇంట్లో ఒక గ్యాస్ బండ్ ఉన్నా కూడా ఇంకో బండ్ బుక్ చేసుకునే పరిస్థితి ఉన్న కారణంగానే కృత్రిమ కొరత వస్తుంది. అంటే ముఖ్యంగా సరఫరా డిమాండ్ కు తగ్గ సరఫరా ఉంది, కానీ ప్రజలు పానిక్ బుకింగ్ లో కారణంగానే ఈ విధంగా జరుగుతుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా మనకు అవసరం లేని గ్యాస్ ని బుక్ చేయకుండా ఉంటే ఈ గ్యాస్ బండ్ల కోసం నిరీక్షణ చేసే పని ఉండదు. ఉదయం నుంచి కొంతమంది గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉంటున్నామని కూడా మంత్రుల దృష్టికి తీసుకొచ్చిన అబద్ధం. అంటే ఇంతకు ముందు మీ ఏజెన్సీలో ఎన్ని బండ్లు బుక్ అయ్యాయి, ఇప్పుడు ఎన్ని బండ్లు బుక్ అవుతున్నాయి, దీనికి కారణాలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించండి. త్వరలో ఎక్కువగా కూడా మనకి గ్యాస్ సరఫరా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే లేదు.
అలాగే కమర్షియల్ గ్యాస్ బండ్లలో అయితే కొరత ఉంది. ఆ కొరతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక త్వరలో పరిష్కారం కూడా అవుతుంది. అంటే ఈ హోటల్స్ యజమానులకు, ఈ క్యాటరింగ్ యజమానులకు, అలాగే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారికి ఇచ్చే గ్యాస్ కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే కొంత కొరత ఉంది. ఆ కొరతను కూడా అధిగమించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గగన ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.